సార్ అంటే ఓకే. భారత రాజ్యాంగ వ్యవస్థ చాలా సుస్థిరమైనటువంటి వ్యవస్థ, చాలా బలమైన వ్యవస్థ. అయినప్పటికీ కూడా ప్రజలలో ఒక అసంతృప్తత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసే ప్రతి పార్టీ కూడా, ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు వచ్చి 106 సార్లు ఈ రాజ్యాంగాన్ని మార్చారు. సో ఇప్పుడు మనం పరిపాలించే నాయకులకి ఆ రాజ్యాంగం మీద అవగాహన లేక, రాజ్యాంగం అంటే ఓన్లీ రిజర్వేషన్ అనుకుంటున్నారు. అందులో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్ లో 3 రిజర్వేషన్ చెప్తున్నాయి. 340, 341, 342. రిమైనింగ్ 392 ఆర్టికల్స్ కూడా ఈ దేశం మనుగడ కోసమే ఉంటది. ఈ దేశ పరిపాలన ఎలా చేయాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఇవన్నీ మన హక్కులు అన్ని కూడా అందులో ఉన్నాయి. సార్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించిందే కదా, అంటే అది నిజంగా అవసరమే కదా సమాజంలోని. ఒక నిమిషం సార్, సమాజంలోని కొన్ని వర్గాలు అంటే రిజర్వేషన్లకి అవసరమైనటువంటి వర్గాలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాయి. మరికొన్ని వర్గాలు అంటే రిజర్వేషన్లకి అర్హత లేని వాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అటువంటి వారికి ఈ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ అవసరమే కదా. ఏంటంటే డిస్క్రిమినేషన్, అంటరానితనము. ఒక మనిషికి సరైనటువంటి పద్ధతిలో చూడకుండా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా సమాజంలో చూడటం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా అన్టచబిలిటీ అనేది లేకుండా సమానమైనటువంటి హోదా ప్రతి ఒక్కరికి ఉండాలనేది చెప్పేటటువంటి ముఖ్య ఉద్దేశం అనేది రాజ్యాంగం. సాగరతీరంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఉదయం భానోదయంతో పాటుగా కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకు కూడా భారీగా వేలాది మంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కొందరు ప్రముఖులు వారితో అసలు మాట్లాడదాం. జై భీమ్ అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ బిఎంసీ అనేవారు. ముందుగా మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 1949లో నవంబర్ 26న మన భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత జనవరి 26 నుంచి అది 1950 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ రాజ్యాంగం వల్ల ఈ స్వతంత్ర భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. సో మనం గణతంత్ర రాజ్యంగా మన భారతదేశం ఉండాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. అంటే ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి అనేది ఈ భారత రాజ్యాంగం భారతదేశానికి ప్రభుత్వానికి చెప్తుంది అనమాట. ఈ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చేయాలి అనేది. లేదంటే మన స్వతంత్ర భారతదేశంగానే ఉండేవాళ్ళు ఈ రాజ్యాంగం లేకపోతే. అలాగే ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు కూడా రాజ్యాంగాలు రాసుకున్నాయి. కాకపోతే అవి ఒక 5 yearsకో 10 yearsకో ఫెయిల్ అయ్యి అక్కడ రాజ్యాంగం విఫలమయ్యి అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి. కానీ ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందంటే 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 76వ సంవత్సరం ఆ రాజ్యాంగం యాక్సెప్ట్ చేసి. అయినా భారతదేశం పరిపాలన విధానాలు కానీ ఇందులో కానీ చాలా పటిష్టంగా ఉంది. సో మొత్తం ప్రపంచంలో భారత రాజ్యాంగం ఒకటే లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రభుత్వానికి? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు ఎలా పనిచేయాలి, వాటిలో బాధ్యతలు ఏంటి, వాటిలో బాధ్యతలు వాళ్ళు చేయవలసిన హక్కులు ఎన్ని కలిపి ఉంటాయి మొత్తం ఈ 3. అలాగే ఈ 3 వ్యవస్థల యొక్క సమన్వయం. ఓకే సార్, అంటే ఓకే భారత రాజ్యాంగ వ్యవస్థ చాలా సుస్థిరమైనటువంటి వ్యవస్థ, చాలా బలమైన వ్యవస్థ. అయినప్పటికీ కూడా ప్రజలలో అసంతృప్తత ఉంది. దానికి సంబంధించినటువంటి అప్పుడప్పుడు కూడా మనం నిరసన జ్వాలలు కూడా చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏమంటారు? భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు సబ్మిట్ చేసిన తర్వాత 299 మంది యాక్సెప్ట్ చేశారు. అది ఆయన ఒక్కడే రాసేస్తే అది ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ అవ్వలేదు. ఈ రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగ పరిషత్ అని ఒకటి ఏర్పడ్డది. అంటే ఇప్పుడు మనం ఎంపీలు అనుకుంటున్నాం 299 మెంబర్స్ అనమాట అండి. ఈ 299 మెంబర్స్లో 7గురితో ఒక కమిటీ వేశారు. దానికి చైర్మన్ అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో 7635 సవరణలను చేశారు. వాళ్ళు చేయమని ప్రపోజ్ చేశారు ఈ 299 మంది. ఈ 299 మంది 7635 సవరణలు చేయండి అని చెప్పి ప్రపోజ్ చేశారు. అందులో ఆ 299 మెంబర్స్ డిస్కస్ చేసి 165 రోజులు డిస్కస్ చేశారు. 165 రోజులు చేసి 2473 సవరణలను యాక్సెప్ట్ చేశారు 7635 నుంచి. సో అప్పుడే అంబేద్కర్ ఏమన్నాడంటే ఈ రాజ్యాంగం ఎంత మంచిదో పరిపాలించే వ్యక్తి కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది జనాలకి మంచి జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ చేసే పరిపాలకులు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు వాళ్ళు సరిగ్గా అది ఇంప్లిమెంట్ చేయకపోతే దీనివల్ల నష్టమే ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం పరిపాలించే నాయకులకి ఆ రాజ్యాంగం మీద అవగాహన లేక, రాజ్యాంగం అంటే ఓన్లీ రిజర్వేషన్ అనుకుంటున్నారు. అందులో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్లో
మూడే రిజర్వేషన్ చెప్తున్నాయి, 340, 341, 342. రిమైనింగ్ 392 ఆర్టికల్స్ కూడా ఈ దేశం మనుగడ కోసమే ఉంటుంది. ఈ దేశ పరిపాలన ఎలా చేయాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఇవన్నీ మన హక్కులు అన్నీ కూడా అందులో ఉన్నాయి. మన హక్కులు అన్నీ ఉన్నాయి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు ఏమి చేయాలనే బాధ్యతలు కూడా ఆర్థిక సూత్రాలు అంటారు, అవి కూడా అందులో పొందుపరిచారు. సాధారణంగా అంబేద్కర్ స్ట్రాటజీ చూడగానే మీరు రిజర్వేషన్ ఇచ్చాడు అంటారు సింపుల్గా, ఒక నోరు జారిపోయి. బట్ ఆ రాజ్యాంగంలో ఉన్నాయి ఓన్లీ 3 ఆర్టికల్లే, 340, 341, 342. ఈ 3 కాకుండా మహిళలకు కూడా హక్కులు ఇచ్చింది, 14, 15, 19, 21. సో ఈరోజు ఆ మహిళలు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఈ రాజ్యాంగం వల్లే. మనం ఇంకో ఉన్నటువంటి పురాతనమైన ధర్మం అయితే ఆడది ఇంట్లోనే ఉండాలి, భర్త చనిపోతే మంటలు వేసేయాలి, సతీ సాగమని, 8 సంవత్సరాలు లాగానే పెళ్లి చేయాలని ఈ ధర్మాలు ఉండి మన దేశంలో ఆడది చదువుకోకూడదని, ఆడదంటే శూద్రులని ఉండేది. బట్ భారత రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పించడం వల్ల ఈరోజు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. ఓకే సార్, ఫైనల్గా మీరు చెప్పండి, అంటే భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ పరిరక్షణకు ఏ విధంగా పట్టుబడుతున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసే ప్రతి పార్టీ కూడా, ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు వచ్చి 106 సార్లు ఈ రాజ్యాంగాన్ని మార్చారు. అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారని చెప్పాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రకారంగా, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2023 106 అమెండ్మెంట్ చేశారు మన రాజ్యాంగానికి. అంటే రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయితే 106 సార్లు వాళ్ళు మార్చారు. అంటే వాళ్ళకి అనుగుణంగా కావాల్సిన విధంగా. ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ అని ఇచ్చారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని. అది ఎక్కడ ఏ ఆర్టికల్లోనూ లేదు. ఉన్నటువంటి 340 ఆర్టికల్ని, అంటే వీకర్ సెక్షన్ కోసం ఇచ్చినట్టే బీసీల కోసం ఇచ్చినటువంటి ఆర్టికల్ని ఇప్పుడున్న గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి ఆర్థికంగా వెనుకబడిన ఒక వర్డ్ యాడ్ చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. దానికి ఒక సర్వే లేదు, ఒక ఎంపిరికల్ డేటా లేదు, జనాభా లెక్కలు లేవు, అయినా 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ లేరు. ఒకటి సార్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించిందే కదా, అంటే అది నిజంగా అవసరమే కదా సమాజంలోని. ఒక నిమిషం సార్, సమాజంలోని కొన్ని వర్గాలు అంటే రిజర్వేషన్లకి అవసరమైనటువంటి వర్గాలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాయి. మరికొన్ని వర్గాలు అంటే రిజర్వేషన్లకి అర్హత లేని వాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అటువంటి వారికి ఈ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ అవసరమే కదా. రిజర్వేషన్ ఇచ్చింది, రిజర్వేషన్ పాలసీ అనేది డిస్క్రిమినేషన్ మీద ఇచ్చారు. అసలు సోషల్ డిస్క్రిమినేషన్ మీద, సోషల్లీ బ్యాక్వర్డ్నెస్కి వాళ్ళని అసహ్యంగా చూస్తున్నారని, సో అండ్ సో క్యాస్ట్ అని నోటుతో తిడుతున్నారు కాబట్టి ఆ పాలసీ రిజర్వేషన్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నదంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. సోషల్గా వాళ్ళు వెల్ఫేర్ స్కీములు పెట్టి దాన్ని డెవలప్ చేయాలి. అంతేగాని దాన్ని అమెండ్మెంట్ చేసి ఇప్పుడు ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరికీ 8 lakhs పెట్టారు. అది ఎస్సీ ఎస్టీకి అయితే 2 lakhs. మరి ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఏ రకంగా డేటా ఉండబట్టి మనకి 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇస్తున్నారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మూలసూత్రం ఏంటంటే డిస్క్రిమినేషన్ కానీ సోషల్గా ఉండదు, ఎంత ఎకనామికల్గా పెట్టలేదు. ఇది భారత రాజ్యాంగం అనగానే చాలా మందికి అంబేద్కర్ విగ్రహాన్ని చూడగానే అంబేద్కర్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయ్యారని చెప్పనేసి ఒక వాదన సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ వాదన అది కాదు. రిజర్వేషన్ సంబంధించి కేవలం 3 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలినవి కూడా భారతదేశంలో సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగించిందని చెప్పనేసి తెలియజేస్తున్నారు. ఇక ఇదే విషయం సంబంధించి మరికొంతతో మాట్లాడదాం. నా పేరు ఆనంద్ అండి. భారత రాజ్యాంగం అనేది భారతదేశం ఈరోజు ఇంతకాలం నుంచి ఇతర దేశాలతో పోల్చుకుంటే, అంటే సుమారుగా మనకి 28 దేశాలతో సమానమైనటువంటి జనాభా కలిగినటువంటి ఈ యొక్క భారతదేశము ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది అనుకుంటే దట్ ఈస్ ద ఓన్లీ కాజ్ భారత రాజ్యాంగం. దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కానీ మనకు ఉండేటటువంటి, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మనకి అనేక రకాలైనటువంటి సవరణలు అనేది ఆ రోజుల్లో పరిపాలించేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఏదైతే ఉన్నదో వారి యొక్క అనుగుణంగా వారికి సంబంధించి లబ్ధి చేకూరే విధంగా కొన్ని సవరణలు అనేది చేయడం జరిగింది. దానివల్లే మనకి అసలు ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా ఎక్కువగా రాజ్యాంగం అనేది సామాజిక న్యాయమే మాట్లాడుతుంది, కానీ ఆర్థిక న్యాయం కాదు. ఒక విషయం సార్, అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో కూడా మార్పులు చేర్పులు అవసరం అంటూ ఉంటారు కదా, దానికి మీరు ఏమంటారు? అంటే
అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం ప్రకారము రాబోయే రోజుల్లో సవరణలు అనేది అవసరం అయి ఉండొచ్చు. కానీ మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సమాన హక్కు, ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు అనేది కేవలము కల్పించింది రాజ్యాంగం. ఇది ఆర్థిక పరమైన విషయాలకి రాజ్యాంగానికి సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నారు, అది రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా చెప్పలా. కేవలం ఏంటంటే డిస్క్రిమినేషన్, అంటరానితనము, ఒక మనిషికి సరైనటువంటి పద్ధతిలో చూడకుండా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా సమాజంలో చూడడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా అన్టచబిలిటీ అనేది లేకుండా సమానమైనటువంటి హోదా ప్రతి ఒక్కరికి ఉండాలనేది చెప్పేటటువంటి ముఖ్య ఉద్దేశం అనేది రాజ్యాంగం. అంతేగాని ఆర్థిక పరమైన విషయాలు అనేది దీంట్లో లేవు అసలు. అదేవిధంగా మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ కిందనున్నటువంటి పంచాయతీకి సంబంధించి పైనుంచి కింద వరకు ఎవరెవరు ఏ విధులు ఏ రకంగా ఏ సమయంలో చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీకి సంబంధించి ఉద్యోగం చేసేటప్పుడు ఎన్ని రోజులు సెలవు, ప్రతి సెలవులో ఆర్బీఐ కూడా మన గైడ్లైన్స్ అన్నీ కూడా కలిపే ఇదంతా కూడాను పొందుపరచడం అనేది జరిగింది. ఇదంతా కూడాను మనకి రాజ్యాంగం ద్వారానే వచ్చింది. కానీ అంబేద్కర్ గారికి కానీ ఈ రాజ్యాంగానికి కానీ ఇచ్చేటటువంటి విలువని ఇవ్వలేకపోతున్నాం మనం. అదే ఇప్పుడు మేమంతా కోరుకున్నది కానీ మాట్లాడుతుంది కూడా ఏంటంటే భారతీయులందరూ సమానము. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి ఒక డిబేట్ అనేది ఇక్కడ నడిచిందని చెప్పాలి. రెండు విషయాలపైన అంటే ఒకటి అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్గా అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందాలా వద్దని చెప్పి ఒకటైతే, కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలా వద్దని చెప్పిన విషయంపై కూడా చిన్నపాటి డిస్కషన్ జరిగింది. అంటే కాలానుగుణంగా మార్పులు చేయొచ్చు, కానీ ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కలిగి ఉండాలని చెప్పనేసి. ఇక రెండవది ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వ్ అంటే ప్రయోజనాలు కొనసాగించాలి వద్దన్న విషయాన్ని చూసినట్లయితే, రాజ్యాంగంలోని ఎందుకు ఆ విధంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ అంటే అంటరానితనం, గతంలోని అంటరానితనాన్ని అనుభవించేవారు. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు అంటరానితనం ఉండవచ్చు. సో అటువంటి వారికి రాజ్యాంగం నుంచి తగినటువంటి పరిహారం అందాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు రిజర్వేషన్ ప్రక్రియ చేయడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఆర్థికపరమైన అంశాలకు దీన్ని ముడిపెట్టవద్దని చెప్పనేసి ఇక్కడ వక్తలు తెలియజేస్తున్నారు. వీడియో సంగతి జగదీష్ కుమార్, జై గణేష్ భారత్, విశాఖపట్నం. జై భీమ్.